నమస్తే. టుడే లాంగెస్ట్ వర్డ్ అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇస్తాము. అందులో లాంగెస్ట్ వర్డ్ ఏదో చెక్ చేస్తామన్నమాట. ముందులో కూడా వర్డ్ ఇచ్చాము. అందులోని లాంగెస్ట్ వర్డ్ ఏదో మనం చెక్ చేసాం. బట్ అక్కడ ఏంటంటే రన్ టైమ్ వాల్యూస్ మనం ఇవ్వలేదన్నమాట. డైరెక్ట్గా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడే ఇచ్చాము. ఇదేంటంటే డైనమిక్ వాల్యూస్ ఇస్తూ అంటే నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ మనం ఇస్తే అందులోని అది ఒకటి పిక్ చేసుకొని లాంగెస్ట్ స్ట్రింగ్ ఏదో అది డిస్ప్లే చేయాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తే మనం స్కానర్కి మళ్ళీ ఎస్సీ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సేమ్ ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత అంటే స్ట్రింగ్స్ కదా మనం తీసుకుంటున్నాం. ఇంటిజర్కి అయితే ఇంటిజర్, సో స్ట్రింగ్స్కి system.in తీసుకుంటే మనకి వాల్యూస్ అనేది రీడ్ చేస్తుంది కదా. సో ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్కి నేను ఏంటంటే వర్డ్ అండ్ వర్డ్స్ అని టూ టైమ్స్ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం కదా మనం. అట్లాగే లాంగెస్ట్ వర్డ్ ఒకటి డిక్లేర్ చేసుకున్నాం. స్ట్రింగ్లోనే ఇక్కడ 3 వాల్యూస్ తీసుకున్నాం ఎందుకంటే ఫర్ చెకింగ్. సో ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్ వచ్చేసి యూజర్ ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట. మనం ఏ ఇన్పుట్ ఇస్తే అది రీడ్ చేస్తుంది అనమాట. తీసుకొని నెక్స్ట్ ఏంటంటే అది స్ప్లిట్ చేస్తుంది అనమాట. స్ప్లిట్ చేసిన వాల్యూస్ని మళ్ళీ స్ట్రింగ్ వర్డ్స్ తీసుకున్నాం కదా, వర్డ్ ఆ వేరియబుల్లోనే మనకి స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లాంగెస్ట్ వర్డ్ స్ట్రింగ్ లాంగెస్ట్ వర్డ్ అని మనం ఒక వేరియబుల్ మళ్ళీ అగైన్ తీసుకున్నాం కదా ఫర్ చెకింగ్. సో స్ట్రింగ్ వర్డ్స్ టు వర్డ్ అంటే ప్రతి ఇచ్చిన స్ట్రింగ్లోని వర్డ్ స్ప్లిట్ చేసింది కదా, ఇప్పుడు ప్రతి వర్డ్ టు వర్డ్ చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ 2 letters ఉన్నాయి, అక్కడ 3 letters ఉన్నాయి అనుకోండి ఒక్కొక్క వర్డ్లోని. 2 is greater than 3 ఆర్ రాంగ్, అది ఫాల్స్ కదా. సో దట్ అది అక్కడ పెడుతుంది. పెట్టి నెక్స్ట్ దీన్ని మళ్ళీ నెక్స్ట్ దాంతో కంపేర్ చేస్తుంది అనమాట. అలా కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇఫ్ కండిషన్లో అదే కదా మనం కండిషన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది, ఏదైతే పిక్ చేస్తుంది కదా లాంగెస్ట్ వర్డ్ వచ్చిందని లాంగెస్ట్ వర్డ్ అని ఇక్కడ మనం స్ట్రింగ్ లాంగెస్ట్ డబ్ల్యూ అని తీసుకున్నాం కదా, వచ్చిందని అందులోని స్టోర్ చేస్తుంది అనమాట. స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు డిస్ప్లే చేస్తుంది అనమాట మనకి. ఎలా ఇప్పుడు చూడండి రన్ చేస్తున్నాం కదా, ఎంటర్ ఏ స్ట్రింగ్ ఉంటుంది కదా. ఏంటంటే మనం సమ్ స్ట్రింగ్స్ మనం ఎంటర్ చేయాలన్నమాట. నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనకి ఎన్నైనా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎంటర్ చేయొచ్చు అనమాట. ఎన్ని వర్డ్స్ ఎంటర్ చేస్తాం. 2 letter వర్డ్, 3 letter వర్డ్, 4 letter. ఇక్కడ చూడండి 2 words సేమ్ అంటే లెంత్ తీసుకున్నాము, ఒకటి డిఫరెంట్ తీసుకున్నాము. ఇప్పుడు కంపేర్ చేస్తుంది కదా, 2 words ఏదైతే డిఫరెంట్గా ఉన్నదో అది పక్కన పెట్టుకుని అది ఒకటి తీసుకుంటాం. అందులో ఫస్ట్ ఏది ఉంటుందో దాన్ని నెక్స్ట్ దాంతో కంపేర్ చేసుకుంటుంది. అంటే ఏంటి 1 2 అనుకోండి, 1ని తీసుకొని మళ్ళీ 3కి కంపేర్ చేస్తుంది సేమ్ లెంత్ కాబట్టి. ఎప్పుడు కూడా ఫస్ట్ ఏది వస్తుందో దాన్ని తీసుకుంటుంది అనమాట. అంటే అంతేగాని 1 2 ఉంది కదా 2 తీసుకొని 2కి 3కి కంపేర్ చేసి అలా కాకుండా ఫస్ట్ 1 వచ్చింది కదా 1 2 1 3 ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఏబీ అన్నీ కూడా సేమ్ సైజ్ అనమాట. ఏబీ అన్నీ 2 2 2 ఉన్నాయి కదా. ఒక బోర్డులో 2 letters ఉన్నాయి, అన్నిట్లోనే 2 letters ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలా కంపేర్ చేస్తుంది, సేమ్ ఇందాక చెప్పినట్టే అన్నీ సేమ్ ఉంటే ఏం చేస్తుంది, ఫస్ట్ ఏది వస్తుందో దాన్నే కన్సిడర్ చేస్తుంది అనమాట. సేమ్ వచ్చినప్పుడు బిగ్ సైజ్ వచ్చినప్పుడు కాదు, సేమ్ వచ్చినప్పుడు. లాంగెస్ట్ వర్డ్ అంటున్నాం కదా మనం 2 3 5 అలా అప్పుడు మనకి 5 ఉంటే 5 అలా ఎంత లాంగెస్ట్ వర్డ్ ఉంటే అది ప్రింట్ చేస్తుంది. అలా కాకుండా సేమ్ సైజ్ అన్నీ కూడా సేమ్ లెంతే ఉన్నాయనుకోండి, అప్పుడు ఫస్ట్ వచ్చిందని కన్సిడర్ చేస్తుంది. సో ఇలా మనం డైనమిక్ వాల్యూస్ని ఎంటర్ చేసి ఎలా మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయాలో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇలా లాంగెస్ట్ వర్డ్ అనే కాదు, డైనమిక్ వాల్యూస్లో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చెప్పాను కదా మనం ఏదైనా ఇప్పుడు ఎలా ఇస్తారంటే డైనమిక్ వాల్యూసే ఇస్తారు మనకి. మెయిన్ కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా అడిగారంటే నువ్వు యూజర్ ఇన్పుట్ ఇచ్చి రన్ టైమ్ వాల్యూస్ ఇచ్చి తీసుకున్నట్టు ప్రతి ప్రోగ్రామ్ రాయమంటారు. లాజిక్ రావాలి, అట్ ది సేమ్ టైం డైనమిక్ వాల్యూస్ 2 రావాలన్నమాట. అంటే చాలాసార్లు డైనమిక్ వాల్యూస్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయదనమాట. అందుకని మనం ఇది బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ మస్ట్ అనమాట ఇందులోని. సో ఇక్కడ చూసుకుంటే మనం ట్రైలోనే రాసాం. ట్రై క్యాచ్ మీకు తెలుసు కదా. ఏమైనా ఎర్రర్స్ వస్తే ఏమైనా ఎగ్జెప్షన్స్ వస్తే క్యాచ్లో మన క్యాచ్ తీసుకుంటుంది అనమాట. సో దీని అందరికీ ఏంటంటే మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్ అనమాట. నెంబర్ ఆఫ్ మోడల్స్ స్ట్రింగ్ మోడల్స్ ఎప్పుడు చెప్పేదే ప్రాక్టీస్ ఉండాలి. మెయిన్ ఏంటంటే డైనమిక్ వాల్యూస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం వాల్యూస్ ఇస్తాం కానీ సమ్టైమ్స్ అది యాక్సెప్ట్ చేయదు. దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.